నెల్లూరు నగరంలోని స్థానిక టౌన్ హాల్ సమావేశ మందిరం నందు ఆంధ్రప్రదేశ్ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు ఉసిరిపాటి బ్రహ్మయ్య మాదిగ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్లోని 13 జిల్లాల కార్యవర్గ సభ్యులతో రాష్ట్ర కార్యవర్గ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా దళితులపై జరుగుతున్న దాడులు, ప్రత్యేకంగా మాదిగలకు రక్షణ చట్టం తీసుకురావాలని, హత్యకు గురైన మాదిగ కులస్తులకు ప్రభుత్వం అందించే నష్టపరిహారం ₹1 కోటి అందించాలని, ఎస్సీ ఎస్టీ కోర్టును ఫాస్ట్ ట్రాక్ కోర్టులుగా మార్చి దళితులపై జరుగుతున్న కేసులను 90 రోజులలో పూర్తి చేయాలని ఈ విషయాన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్తున్నట్టు తెలియజేశారు. అలాగే జూలై 7వ తేదీ ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక దినోత్సవ సందర్భంగా 32 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మాదిగల పుణ్యక్షేత్రం ఈదుముడి నందు 2 ఎకరాల స్థలంలో మాదిగలకు సంబంధించిన నిర్వహణకు సంబంధించి నిర్మాణాలు చేపడతామని, ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా రాష్ట్రంలోని ఎంఆర్పీఎస్ కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు రమేష్ మాదిగ, గోపి మాదిగ, నెల్లూరు జిల్లా నాయకులు పెంచలయ్య మాదిగ, రాష్ట్రంలోని 13 జిల్లాల నుంచి జిల్లా అధ్యక్షులు, కార్యవర్గ సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దళితులకు, ప్రత్యేకంగా మాదిగలకు, క్రైస్తవులకు రక్షణ కరువైందని చెప్పని నేను తెలియజేస్తా ఉన్నాను. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు ఇప్పటికీ అధికారికంగా 10 మంది మా మాదిగ యువకులను, నాయకులను ఈ ప్రభుత్వం హత్యగావించబడ్డారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గతంలో ఎన్నడూ లేని విధంగా మా చర్చిల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి. మా చర్చిలు కూల్చివేస్తున్నారు. డిప్యూటీ సీఎంగా ఉండబడిన పవన్ కళ్యాణ్ నియోజకవర్గంలోనే మా చర్చిలు కూల్చేస్తున్నారు. డిప్యూటీ స్పీకర్గా ఉండబడిన రఘురామకృష్ణరాజు గారి నియోజకవర్గంలోనే మా చర్చిలు కూల్చేస్తున్నారు. ఇంటి ముందు చర్చి పెట్టుకొని మైక్ ప్రచారం పోతుంటే, క్రైస్తవ ప్రచారం పోతుంటే ధర్మవరంలో మా క్రైస్తవ ఇళ్ల మీద పడి దాడి చేశారు. ఇలా చెప్పుకుంటా పోతుంటే ఓ కొల్లలు. అందుకు ఉదాహరణ, ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత, కుటుంబ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మా చిప్పగిరి లక్ష్మీనారాయణ రాయలసీమ ప్రాంతం, మా సంజీవరావు రాయలసీమ ప్రాంతం, మా టీఎం రమేష్ మాదిగ రాయలసీమ ప్రాంతం, మనోహర్ రాయలసీమ ప్రాంతం, గోవిందమ్మ రాయలసీమ ప్రాంతం, జానకమ్మ రాయలసీమ ప్రాంతం, లేదు ఈరోజు కడపలో ఉండబడినట్టు జంట హత్యలు సతీష్ ఓబులేసులు రాయలసీమ ప్రాంతం, మా మాదిగ సమాజానికి సంబంధించిన వాళ్ళు. అంటే దాదాపు 10 ఘటనలు, దాదాపు 10 మందిని హత్య చేస్తే ఆ 10 మంది హత్యగావించబడితే ఆ హత్యగావించబడిన వాళ్ళు మొత్తం కూడా మాదిగలే. ఈ రాష్ట్ర ప్రభుత్వంలో మాదిగలకు రక్షణ కరువైంది. మాదిగల మాన ప్రాణాలు కాపాడటంలోను, దళితుల మాన ప్రాణాలు కాపాడటంలోను, క్రైస్తవుల ఆత్మగౌరవాన్ని, క్రైస్తవుల హక్కులను కాపాడటంలోను ఈ ప్రభుత్వం విఫలమైందని చెప్పి నేను స్పష్టంగా తెలియజేస్తున్నాను. దానికి రాష్ట్రంలో ఉండబడినటువంటి దళిత గిరిజన వర్గాలను, క్రైస్తవ వర్గాలను కలుపుకొని మా హక్కుల కోసం, మా ఆత్మగౌరవం కోసం, మా రక్షణ కోసం మేము ఒక బలమైనటువంటి ఉద్యమ కార్యాచరణకు సిద్ధపడతామని కూడా సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాం. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వ వైఖరిలో మార్పు రావాలని మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మమ్మల్ని చంపితే ఒకలాగా రాష్ట్ర ప్రభుత్వం స్పందిస్తుంది. అదే అగ్రకులాల వాడు చనిపోతే రాష్ట్ర ప్రభుత్వం ఒకలాగా స్పందిస్తూ ఉంది. మరణాల్లో కూడా వివక్షకి తావిస్తూ ఉంది ఈ రాష్ట్ర ప్రభుత్వం. దానిని వదిలేయాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఉదాహరణకి మా రమేష్ చనిపోయినా, చిప్పకి లక్ష్మీనారాయణ, సంజీవరావు చనిపోయినా, లేదా మనోహర్లు చనిపోయినా, చంపబడినా మాకు అట్రాసిటీ యాక్ట్ ద్వారా వచ్చేటువంటి ఆ 8 లక్షల రూపాయలే అవుతుంది. కానీ పక్కనే ఉండబడిన ప్రకాశం జిల్లాలో ఒక కాపు సామాజిక వర్గానికి సంబంధించిన అతన్ని, కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు చంపితే ప్రభుత్వం హుటాహుటిన ఆ కుటుంబాన్ని సందర్శించి ₹1 కోటి ఎక్స్గ్రేషియా ఇవ్వడంతో పాటు 5 ఎకరాల భూమి, ఒక ప్రభుత్వ ఉద్యోగాన్ని కూడా కుటుంబానికి ప్రకటించిన విషయాన్ని మేము గుర్తు చేస్తూ ఉన్నాం. అదే జిల్లాలో ముప్పవరపు వీరయ్య చౌదరిని రాజకీయ కక్షల నేపథ్యంలో చంపితే ఆ కుటుంబాన్ని సందర్శించిన ప్రభుత్వం కూడా ₹1 కోటి ఎక్స్గ్రేషియా ఇవ్వడం జరిగింది, 5 ఎకరాల భూమి ఇవ్వడం కూడా జరిగిన విషయాన్ని మేము స్పష్టం చేస్తున్నాం. అంటే మరణాల్లో కూడా దళితులను చంపితే ఒకలాగును, అగ్రకులాలను చంపితే ఒకలాగును స్పందించడం అనేది సహేతుకం కాదు. కాబట్టి
మరణాన్ని ఏ మరణ చావుని చావుగారి చూడండి, హత్యని హత్యగా చూసి ఆ హత్యల గురి కాబడినటువంటి దళిత కుటుంబాలకు కూడా ₹1 ఎక్స్ప్రెస్ ఇవ్వాలని చెప్పని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. దానికోసం ఉదాహరణకి ఈ దేశంలో 1989లో అట్రాసిటీ చట్టం వచ్చింది. అట్రాసిటీ చట్టం రాకముందు కారచేడు సంఘటన జరిగింది. అట్రాసిటీ చట్టం వచ్చిన తర్వాత చుండూరు జరిగింది. లేదా లక్ష్మీపేట, నీరుకొండ, పిప్పర అనేక గ్రామాల్లో కూడా సంఘటనలు జరిగినాయి. ఆ సంఘటనలు హత్యలు గావించబడిన మాట నిజం, మా దళితులు చంపిన మాట నిజం, కానీ వాళ్ళకి శిక్షలు పడిన సందర్భం ఇక్కడ కనబట్టలేదు. కానీ ఈ రోజు కూడా విచారణ పేరుతో డిఎస్పీ పేరుతో 90 రోజులు విచారణ జరగడం, లేదంటే ఛార్జ్షీట్ వేసే పేరు మీద కొంత జాప్యం జరగడం, లేదంటే కోర్టులో విచారణ జరిగే దగ్గర కాలయాపన జరుగుతుందో శిక్షలు పడకుండా తప్పించుకొని పోతున్నారు. కనుక ఆ కాలయాపనకి చెక్కు పెడుతూ ఈరోజు ఏదైతే ఎస్సీ స్పెషల్ కోర్టులు ఉన్నాయో ఆ స్పెషల్ కోర్టుని ఫాస్ట్ ట్రాక్ కోర్టులుగా మార్చి 90 రోజుల్లోని విచారణ పూర్తి చేసి దోషులకు శిక్ష పడే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా మరణాలకి వివక్షను తావివ్వకుండా ₹1 మాకు కూడా ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. వీటన్నిటితో పాటు ఈ రాష్ట్ర ప్రభుత్వం, కూటమి ప్రభుత్వంలో దళితులకు, క్రైస్తవులకు రక్షణ కల్పించే దిశగా ప్రభుత్వాన్ని ఆలోచించాలని చెప్పి కూడా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేసుకుంటూ, అదేవిధంగా ఆ క్రమంలో ముందుకెళ్తున్న సందర్భంలోనే ఎంఆర్పీఎస్ ఉద్యమం ఏర్పడి రేపు జూలై 7కి 32 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా ఎంఆర్పీఎస్ ఉద్యమం కురిటిగడ్డ ఈదుముడి గ్రామంలో మాదిగల పుణ్యక్షేత్ర శంకుస్థాపన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలని చెప్పని నిర్ణయించుకోవడం జరిగింది. దానికి సంబంధించి ఇప్పటికే 2 ఎకరాల భూమిని కూడా తీసుకోవడం జరిగింది. ఆ కార్యక్రమాన్ని రేపు జూలై 7వ తారీఖున ఎంఆర్పీఎస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పురిటిగడ్డ మీద శంకుస్థాపన కార్యక్రమం ఏర్పాటు చేయాలని చెప్పని ఈరోజు అక్కడ ఉండబడిన వ్యవస్థాపక సభ్యులు, గ్రామ పెద్దలందరూ కూడా నిర్ణయం తీసుకున్న సందర్భంలోనే మరొకసారి రాష్ట్రంలో ఉండబడినటువంటి మా నాయకత్వాన్ని కలిసి ఆ నాయకత్వంతో ఈ అంశాల మీద చర్చించి ఒక బలమైన ఉద్యమ కార్యాచరణ దళితుల జరుగుతున్న దాడుల మీద ముందుకెళ్తూనే ఎంఆర్పీఎస్ ఉద్యమ పురిటిగడ్డ శంకుస్థాపన కార్యక్రమాన్ని కూడా ముందుకు తీసుకెళ్లే అంశం మీద ఈరోజు రాష్ట్ర కార్యవర్గ సమావేశాన్ని నెల్లూరులో ఏర్పాటు చేసుకోవడం జరిగిన సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాం. ధన్యవాదాలు.